అన్న ఈరోజు అయితే మనం అయితే ఆవులు వేసుకోతున్నాము సంతకు. ఇది వచ్చేసి షాద్నగర్ పక్కల సర్దానగర్ అని చెప్పేసి ప్రతి మంగళవారం అయితే సంత జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి ఒక 40 కిలోమీటర్లు అయితే వస్తుంది. అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము మా ఊరికి నుంచి వెళ్ళి. చిన్న ఉన్న పంచాలు చూస్తున్నాయి. ఇక్కడ మా ఊరి నుంచి వచ్చేసి ఒక 4 కిలోమీటర్ల దూరం గొల్లప్పమ్మ గుడి అని చెప్పి ఇది వచ్చేసి వృద్ధులు ఉండే ఆశ్రమం అన్నమాట. ఇక్కడ మొత్తం ముసలోళ్ళు అయితే ఉంటారన్నమాట, ఓల్డ్ ఏజ్ అమ్మ. మొత్తానికైతే మా ఊరి దగ్గరలో ఉన్న 8 కిలోమీటర్ల దూరం వచ్చేసి పంపు వచ్చేస్తుంది. నేను ఎప్పుడు కొట్టించినా కానీ ఇదే పంపు అయితే కొట్టిస్తాను. ఎందుకని భారత్లో అయితే కొంచెం మైలేజ్ వస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అందుకని చెప్పి భారత్లో తప్ప బయట ఏడ కొట్టాను సామాన్యంగా అయితే. మా జడ్చర్లో వచ్చేసి ఒక 5-6 నెలలు అవుతుంది ఇప్పటికైతే రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ రోడ్ వర్క్ కంప్లీట్ అయితే మాత్రం జబర్దస్త్ అవుతుంది రోడ్ మాత్రము. పొద్దుగాల అయితే ఈ బ్రిడ్జి కింద అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ట్రాఫిక్ అయితే టైం పట్టింది. మళ్ళీ దేని గురించో అయితే తెలియదు. ఈ ట్రాఫిక్లో అయితే ఒక అంబులెన్స్ గినాక ఉందన్నమాట. మనం ముందర కనిపిస్తుంది చూసినా, అదైతే అంబులెన్స్ గినాక ఇళ్ళనే ఉంది, ట్రాఫిక్లోనే ఉంది. కానీ ఎమర్జెన్సీలో ఉన్నట్టుంది. ఒకటే సైరన్ అయితే ఫుల్ ఇస్తుంది. ఈ ట్రాఫిక్లో గిన్నాక కొంచెం ఎమర్జెన్సీలో అయితే దానికైతే ఫస్ట్ అయితే వెహికల్ అయితే పక్కకు పంపించారన్నమాట. వెహికల్ అయితే వెళ్ళిపోయింది. వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే టైం పట్టింది ఈడ మాత్రము. జడ్చర్ల నేషనల్ హైవే అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి అయితే షాద్నగర్ వెళ్ళిపోవాలి. షాద్నగర్ ఇక్కడ ముందల లెఫ్ట్ సైడ్లో కనిపించేది బడా దోస్తు. నాకు తెలిసిన బండిలా కొడుతుంది. ఈ బండి నాకు వచ్చేసి ఆడికే అన్నమాట. గొల్లపల్లి స్టేజ్ దాటిన తర్వాతకు లెఫ్ట్ సైడ్ అయితే లలితాంబికా దేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం జనాలు ఫుల్ ఉంటారు కొంచెం ఫెస్టివల్స్ అప్పుడు.
ఇదే అన్నమాట రంగారెడ్డిగూడ అని చెప్పేసి ముందర వచ్చే నెక్స్ట్ విలేజ్ ఇదే అన్నమాట. మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాళ్ళ సార్ వాళ్ళ సొంత ఊరు ఇదే అన్నమాట. పుట్టి పెరిగిన ఊరు అయితే ఇదే రంగారెడ్డిగూడ. ఈ బండి అయితే నేను 2 రోజుల నుంచి చూస్తున్నా, ఇక్కడనే ఉంది. మళ్ళీ ఏందో ఏం ప్రాబ్లము. ఇదే నేషనల్ హైవే రాయికల్ టోల్గేట్ షాద్నగర్ దగ్గరలో ఉంటుంది. ఇదే టోల్గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్ళి ఒక 2 కిలోమీటర్ల ముందరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ బైపాస్ నుంచి వెళ్ళి కొంచెం షాద్నగర్, ఆ షాద్నగర్ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే సంత అయితే వచ్చేస్తుంది. మొత్తానికైతే ఈ టోల్గేట్ అయితే పాస్ అయిపోయినాము. లెఫ్ట్ సైడ్లో అయితే పోలీసు చెకింగ్ అయితే పక్కా ఉంటుంది. 2 వీలర్కి అయితే మస్తు స్ట్రిక్ట్ అయితే ఉంటారు, ఖచ్చితంగా అయితే చెక్ చేస్తారు. అన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ రూటు. ఈ నుంచి మనము షాద్నగర్ రూట్లో లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ముందర ఒక 2-3 కిలోమీటర్లు పోతే షాద్నగర్ ఏమంటారు సిటీ అయితే మనకు టచ్ అవుతుంది అన్నమాట. కొంచెం రోడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. వచ్చేసి కూరగాయల మార్కెట్ అన్నమాట. షాద్నగర్ కూరగాయల మార్కెట్ ఒకప్పుడేమో ఊర్లో ఉండేది, షాద్నగర్ సిటీలో ఉండేది. ఇప్పుడు వచ్చేసి బయట విశాలంగా అయితే కట్టేసారు. ఇక్కడైతే కూరగాయలు అయితే ఫుల్ కొడుతుండే ఒకప్పుడు. కొంచెం దీని ఆపోజిట్లోనే కొంచెము రైతు మార్కెట్ అన్నమాట. ఇక్కడ ధాన్యం వచ్చేసి ఇది ధాన్యం మార్కెట్ అన్నమాట. మొత్తానికైతే టిఫిన్కి అయితే బండి ఆపేసినాము. ఇది వచ్చేసి కొంచెం ఆ మార్కెట్ దాటిన తర్వాత కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆపోజిట్లోనే ఉంటుంది. మేము ప్రతి వారం వస్తే అయినాక ఇక్కడనే టిఫిన్ చేస్తామన్నమాట. దోశ మాత్రం ఫేమస్ ఉంటుంది ఇక్కడ. కొంచెం ముందరికైతే బయలుదేరాము. షాద్నగర్కి అయితే ఎంట్రీ ఇచ్చినాము. కాకపోతే ఇక్కడ ఏదైతే మార్వాడిది ఏదో అయితే కొంచెం ఏదో యాత్ర ఉంది, వాళ్ళైతే ఫుల్ ఉన్నారు. ఏదో యాత్ర అయితే జరుగుతుంది. మనకైతే షాద్నగర్ మెయిన్ చౌరాసాకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే మనము కొత్తూరు టు హైదరాబాద్ రోడ్కి మళ్ళీ వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఈ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి చెవెళ్ళ రోడ్కు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు దాటితే ఇక్కడ నుంచి ముందర ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి రైట్ సైడ్కి అయితే మనం వెళ్ళాలి. చెవిలా రోడ్కి అయితే వెళ్ళాలి. ముందరికి వెళ్తే పరిగి రోడ్కి అయితే వెళ్ళిపోతాము. మొత్తానికైతే మనము సర్దానార్ సంత మార్కెట్కి అయితే ఎంట్రీ ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసినాక ఫుల్ రష్ అయితే ఉంటుంది. ప్రతి మంగళవారం ఫుల్ బుల్లోరలది వచ్చి బండ్లది వచ్చి వెహికల్ ఫుల్ రష్ ఉంటుంది. మనకు ఇప్పుడైతే గేట్లకు అయితే ఎంట్రీ ఇస్తున్నాం అన్నమాట. దానికైతే ఎంట్రీ వచ్చేసాము. వీడు వచ్చేసి వెహికల్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. ఇంకోటి ఆవులు ఎన్ని వచ్చినాయి ఏం కథ అని చెప్పి బండ్లా అని చెప్పి ఒకటైతే నోట్ చేసుకుంటాడు అన్నమాట. సంతకు ఎంట్రీ ఇస్తే మాత్రం నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఆవులు ఎడ్ల కంటే బుల్లుడలే ఎక్కువగా అనిపిస్తాయి ఈ సంతలో మాత్రము. అదేందేమో ఒక సైడ్కి మొత్తం పార్కింగ్ ఉంటుంది. కాకపోతే మొత్తం బుల్లోరలు లీలాండ్ మొత్తం వచ్చేసి ఆటోలు ఎక్కువ అయితే పార్కింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే కానీ ఎత్తు జాకెట్ దింపాలి. ఆ జాగా గురించి ఒక 15 నిమిషాలు పట్టిందన్నమాట. ముందర వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత మా వెహికల్ పెట్టి ఈ ఆవులను అయితే దింపుతున్నాము. మామూలుగా అయితే దింపడానికి అయితే వీలు కాదు, ఎందుకంటే కాళ్ళు ఇరిగేది సమస్య ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పి ఈ లైన్ గురించి ఇక్కడ కొట్లాడుకుంటారు ఒక్కొక్కసారి. ఎప్పుడైనా సరే ఈ ఆవులు వచ్చేసి ఎడ్లు వచ్చేసి ఎప్పుడైనా సరే ఎత్తు గడ్డకెట్టి దింపాలి. ఎందుకంటే ఉల్టా దుంకేటప్పుడు ఈయన కాలుగిన గిరిగిపోయినాకో 1-2 లక్షలు అయితే లాస్ అవుతారు. ఒక ఆవు ధర 1,00,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. దించేటప్పుడు అయితే మన ఇనంగా అయిందనుకో మనం ఏమంటాం మిగిలిన దాని ఖరీదు మొత్తం మనం వహించాల్సి వస్తుంది. ఎందుకని చెప్పి దింపేటప్పుడు మాత్రం నిదానంగా దింపాలి.
మొత్తానికైతే ఆవులు దింపేసినాం. మన ఛానల్ని అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్నే మన పేజ్ ఇన్స్టా ఐడి అయితే పేజ్ ఫాలో కండి.